హలో అందరికీ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత అందులోకి నువ్వులను వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలను, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును, నానబెట్టిన శనగపప్పును, తగినంత కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని బియ్యం పిండిలోకి మంచిగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ పిండిని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా కడాయి మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి చిన్నగా రంధ్రాలు అనేవి చేసుకోవడం వల్ల పిండి అనేది త్వరగా ఉడుకుతుందండి. ఆయిల్ అనేది మరొకసారి పైన వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా పిల్లలు తింటారు. చాలా ఈజీగా ఫాస్ట్గా సర్వపిండి అయితే పెట్టుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.